అందరికీ ముందుగా హ్యాపీ భోగి. భోగి రోజు మేము మార్నింగ్ 6కే లేసి కలర్స్ అన్నీ పట్టుకొని రెడీగా ఉన్నాము ముగ్గు వేయడానికి. మా ఓరియోగాడు వచ్చి ఆగమాగం చేస్తున్నాడు. వీడు లేవకముందే బయటికి వద్దామని మెల్లగా రావడానికి ట్రై చేశాము, కానీ తప్పించుకోలేకపోయాము. వచ్చాడు, ఆగమాగం చేస్తున్నాడు. ఇంకా వాడిని లోపల బెడ్రూమ్లో దాపెట్టేశాము. తర్వాత మా డాడీ వెళ్ళి ఈ పెండని తీసుకొచ్చారు. విలేజ్లో అయితే ఈ పేడ ఈజీగా అవైలబుల్గా ఉంటుంది, కానీ ఇక్కడ చాలా కష్టపడాల్సి వచ్చింది ఈ పెండ దొరకడానికి. మమ్మీ వాటితో గొబ్బమ్మలు చేస్తున్నారు అండ్ పైన ఆంటీ వాళ్ళు కూడా కిందికి వచ్చారనమాట. అందరం కలిసి ముగ్గు వేస్తున్నాం. ఆంటీ వాళ్ళు వస్తే మాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. తర్వాత నేను ఈ గొబ్బెమ్మలకి పసుపు కుంకుమ ఇలా పెడుతున్నాను. మేము ఎప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ నానమ్మ లేదా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే ఎక్కువగా జరుపుకుంటాము. అక్కడ మార్నింగ్ 5 వరకు అందరి ముగ్గులు కంప్లీట్ అయిపోతాయి. అందరూ మిడ్నైట్ నుండే స్టార్ట్ చేస్తారు. కానీ ఇది సిటీ కాబట్టి అండ్ ఇక్కడ వాళ్ళందరూ ఊరెళ్తారు కాబట్టి మనకంత పట్టింపు ఉండదు. ఎప్పుడు మేము ఊరెళ్తాము, కానీ ఈసారి మాత్రం ఇక్కడే ఉందామని. మార్నింగ్ 6కి లేసినా కూడా చాలా చలి పెట్టింది. మొత్తం మంచే ఉంది చుట్టుపక్కల. ఇలా ఈ గరక పూసలన్నింటినీ గొబ్బెమ్మలకి ఇన్సర్ట్ చేసి గొబ్బెమ్మలని రెడీగా పక్కన పెట్టేసుకున్నాము. ఇక ముగ్గు పనిలో పడిపోయాం అందరము. భోగి ఫెస్టివల్ అంటే మనకు ఉండాల్సినవి ఏంటి? ఆవు ఉండాలి అండ్ పాలు పొంగుతూ ఉండాలి, చెరుకు గడలు, కైట్స్ ఇవన్నీ ఉండాలి కదా. సో అవన్నీ వచ్చేలాగా ముగ్గు సెలెక్ట్ చేసుకొని వేస్తున్నాం. నాకైతే ముగ్గు వేయడం రాదు, కలర్స్ వేయడం చాలా బాగా ఇష్టం. అందుకే ముగ్గులకి కలర్స్ వేస్తున్నాను. మా తమ్ముడు చూడండి కైట్ ఎలా వేస్తున్నాడు. కన్నయ్య నీది ఎలా ఉంది కైట్? నా ముఖం నక్కుంది. అంటే ఆయన ముఖం అంత అందంగా ఉందన్నమాట. వెరీ గుడ్. ఇంకా మధ్యలో బాగా వచ్చింది కానీ ఇది వచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం కాదు, ఏం కాదులే, మంచిగా వస్తుంది. మధ్యలోకి ఇప్పుడు కైట్ అవి పెట్టావా కట్టపుల్లు? నేను సిరి ఈ వాతావరణం హోంవర్క్ చేయడం సరిగ్గా రాదు కానీ కైట్ వేస్తాడంట. వాడికి కైట్స్ అంటే ఇష్టమని వాడే డ్రా చేస్తానని పట్టేశాడు. అసలు ఏంటో ఏమో ఫెస్టివల్స్ టైంలో లేదా హాలిడేస్ టైంలో మన సార్ గారు చాలా ఎర్లీగా లేస్తారు. అదే స్కూల్ టైంలో అయితే నాకు నిద్ర వస్తుంది అంటారు. ఇటు సైడ్ కైట్ వేసేసాడు, ఇప్పుడు అటు సైడ్ వెళ్తున్నాడు. పెద్ద సైంటిస్ట్ లాగా ఒక స్టిక్ పట్టుకొని మెజర్ చేస్తూ కైట్ వేస్తున్నాడు. అయినా కూడా అది వంకర టింకరే వస్తుంది కైట్. పర్ఫార్మెన్స్ చేయకురా అంటే చేస్తాడు. మా ఆవు సగం వరకు వచ్చేసిందండి. కలర్స్ వేస్తున్నాము. అయినా పండుగలు మన చిన్నప్పుడే బాగుండేవి. నాకు ఇంకా గుర్తు, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మేము ఎప్పుడు సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. నెక్స్ట్ డే సంక్రాంతి భోగి అనగా ఈరోజు ముగ్గులన్నీ ప్రాక్టీస్ చేసేవాళ్ళము. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంతూసియాస్టిక్గా ఉండేది ముగ్గులు వేయడం అంటే. మార్నింగ్ ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తూనే ఉండేవాళ్ళం. మార్నింగ్ అయిన తర్వాత హ్యాపీగా వచ్చి ముగ్గులు వేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు అంత ఇంట్రెస్టింగ్గా అనిపించట్లేదు ఫెస్టివల్స్ ఏవైనా కూడా. అప్పటి రోజులే చాలా బాగున్నాయి కదా. ఎంతైనా విలేజెస్కి ఫెస్టివల్సే బెస్ట్. సిటీస్లో అంతా మనం ఎన్ని మెయింటైన్ చేసినా కూడా విలేజ్లో వచ్చే వైబ్ సిటీలో రాదు. ఇవన్నీ తెలిసినా కూడా ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాము ఈసారి. కానీ పర్లేదు, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కదా. మా తమ్ముడు చూడండి పైన అంకుల్తో మాట్లాడుతున్నాడు, కింద ఉండి గట్టి గట్టిగా అరుస్తున్నాడు. హాలిడేస్ టైంలో చాలా యాక్టివ్గా ఉంటాడు స్కూల్ టైమ్స్లో కన్నా కూడా. పొద్దున్న లేసి ఏం చేస్తున్నావురా? హడావిడి చేస్తున్నావు? ఫస్ట్ నేను మంచిగా ఉన్నా. మమ్మీ లేపి ఆ పేడ ఏమని పంపించింది. పోయినా ఇక్కడ వచ్చేసరికి అన్నకు కైట్ వేయడానికి వస్తలే. వేసిన ఆ లోపల సోఫా కవర్లు తీయాలంటే తీసిన గిన్నె వేసిన. నీ పనులు చేసినావా? నేను లేపితే లేచినావా? నువ్వే లేచినావా? స్కూల్ ఉన్న టైంలో ఇట్లా లేస్తావా? గీది కూడా చూసారా దొంగగాడు, స్కూల్ ఉన్న టైంలో లేస్తా అంటే లేవను అంటున్నాడు. నిజంగా అండి, రోజు మార్నింగ్ మా మమ్మీ స్కూల్ ఉన్న టైంలో 7 కలా లేపుతారు మా రిత్విక్ని. అప్పుడు మమ్మీ 5 మినిట్స్ అంటాడు. అది హాలిడేస్ టైంలో ఫెస్టివల్ టైంలో అయితే అసలు పక్కన కనిపించడు. చేపెట్టి వెతికినా కూడా అంత ఫాస్ట్గా లేచి పారిపోతాడు. మన ముగ్గు కంప్లీట్ అయింది. ముగ్గు కంప్లీట్ అయిపోయిన తర్వాత ముగ్గుకు అట్రాక్షన్ అవుటర్ లైన్ వేస్తే వస్తుంది.
ముగ్గుని డెకరేట్ చేయడానికి నవధాన్యాలు ఇంకా ఫ్లవర్స్ ముందే తీసుకొచ్చి పెట్టుకున్నాము. గొబ్బెమ్మలు కూడా అన్నీ సెట్ చేసుకుంటున్నాము. మా ఆవు కంప్లీట్ అయిపోయింది. ఆవుకి కాళ్ళు లేవని మాత్రం అనకండి, ఆవు కూర్చుంది. ఆవుకి ఇలా బొట్టు పెట్టగానే మంచి కలర్ వచ్చింది ముగ్గులో. మా రిత్విక్ వాడు వేసిన కైట్కి వాడే కలర్స్ వేసుకుంటా అని గోల చేస్తున్నాడు. సరేలే వాడిష్టం, ఇలాంటి యాక్టివిటీస్లో ఎంగేజ్ చేస్తే వాడు కూడా యాక్టివ్గా ఉంటాడు అని చెప్పేసి వాడినే వేయమని చెప్పాము. కానీ ఏ మాటక మాట బాగానే వేశాడు. కైట్కి కళ్ళు ముక్కు కూడా కావాలంట, అవి కూడా వేశారు మా మమ్మీ బయట అవుటర్ లైన్. ఇంకా హ్యాపీ భోగి అని రాసేసాము. సంక్రాంతి వైపు రావాలంటే ముగ్గు వేస్తే సరిపోదు, ముగ్గులో గొబ్బెమ్మ కూడా డెఫినెట్గా ఉండాలి కదా. ఇంకా గొబ్బెమ్మలను కూడా అందులో పెట్టేశాము. కొన్ని పెద్ద గొబ్బెమ్మలు అండ్ కొన్ని చిన్న గొబ్బెమ్మలు తీసాము. ఇవన్నీ ఇలా డెకరేట్ చేసి పెట్టేశాము. మా ముగ్గు కంప్లీట్ అయిపోయింది. మీకు నచ్చిందా? ఫ్లవర్స్తో నవధాన్యాలతో డెకరేట్ చేసాము. ఆవుకి హార్డ్లీ మాకు ఒక 2 hours టైం పట్టిందండి. ఆంటీ వాళ్ళు హెల్ప్ చేసినప్పటికీ ఆంటీ వాళ్ళు రాకపోతే మా టైం అంతా ఇక్కడే పట్టేసి ఉండేది. మాకు వేసినంత వేసాము. యాక్చువల్లీ నేను డ్రాయింగ్లో చాలా పూర్, అందుకే నేను అసలు ఈ వీటిలో ఇన్వాల్వ్ అవ్వలేదు. జస్ట్ కలర్స్ వేసాను అంతే. మా ముగ్గు నచ్చిందా? బయట కలర్స్తో ముగ్గు వేసినా సరే ఇంట్లో కూడా డెకరేట్ చేశారు. మా మమ్మీ ముగ్గు వేసి గొబ్బెమ్మలు పెట్టేసి అక్కడ కూడా ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. మా అమ్మమ్మ అయితే కడపలకు కూడా పెడుతుంది గొబ్బెమ్మలు, కానీ మేము పెట్టలేదు. మా చెల్లి ముగ్గు వేసి అలసిపోయింది అనుకుంటా, వచ్చి వెంటనే పడుకుంది. స్నానం చేయని అరుస్తుంటే కూడా వెళ్ళట్లేదు. మా చెల్లి పడుకుంటే మా తమ్ముడు ఫోన్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు. సిచ్యువేషన్ ఏమైనా, డే ఏదైనా సరే వాడి ఫోన్ మీద ఇంట్రెస్ట్ వాడికే ఉంటుంది. అసలు ఏవి అవసరం లేదు, ఫోన్ ఫాస్ట్గా అందరం స్నానం చేసేసాము. మా చెల్లి బుద్ధిమంతురాలైంది. దేవుడి పూజ సామానంతా కడుగుతుంది. ఏదైనా పని శ్రద్ధ పెట్టి చేస్తే మా కీర్తి చాలా బాగా చేస్తుందండి. దేవుడి ఫోటోలు అన్నీ కడిగింది. అండ్ మా కన్నయ్య గాడికి ఏం పని ఉంటుంది? ఏం ఉండదు. ఓరియోతో ఆడుకుంటూ ఓరియోని పిచ్చి పిచ్చి చేస్తూ వాడు కూడా పిచ్చి పిచ్చి అయిపోతాడు. మా ఓరియో ఏం స్మాల్ బాయ్ కాదు, వాడు ఎన్ని చేసినా ఊక్కోవడానికి, అందుకే వాడిని కొరకడానికి ట్రై చేస్తాడు. ఇక మా మమ్మీ పూజ చేసుకుంటుంది. దేవుడి రూమ్ అంతా ఇలా మళ్ళీ కొత్తగా ఆర్గనైజ్ చేసి మా చెల్లి పూజ చేసి వచ్చి హోంవర్క్ చేసుకుంటే ఎప్పుడు చూడండి బుక్స్ పట్టుకొని ఉంటుంది. పిల్లలంటే ఆడుకోవాలి, చదువుకోవాలి, కానీ దీని ఒక్క చదువుకోవడం మాత్రమే చేస్తుంది. కీర్తి, పండుగ రోజు కూడా ఇదే పనా? ఇప్పుడు పండుగ రోజు కూడా రాసుకున్నా అనుకో, మిగతా రోజులన్నీ ఎంజాయ్ చేయొచ్చు. అందుకే 2 days టార్గెట్ పెట్టుకున్నాను. 2 daysలో మొత్తం హోంవర్క్స్ కంప్లీట్ చేసుకొని మిగతా 3 days ఆడుకుంటాం. ఏది ఫేస్ చూపించు. కన్నయ్య, ఈ కైట్స్ అన్నీ ఏంటి? ఎగరేసుకోవడానికి కైట్లక్క. ఇన్ని ఎందుకు తీసుకొచ్చినావు? ఎగరేసుకోవడానికి. వచ్చే రోజులు ఉంది కదా, నేను కైట్ చూపిస్తా. ఇది 35 rupees ఆఫర్లోకి వచ్చింది, పెద్ద కైట్. ఇది పేపర్ కైట్ 18 rupees ఆఫర్లోకి వచ్చింది. 20 rupees ఉంటే 2 rupees ఆఫర్కి వచ్చింది. అబ్బో. ఇంకోటి కూడా సేమ్ అట్లనే, ఇది 20 rupees కి వచ్చింది. ఇది 15 rupees కి వచ్చింది. ఇవన్నీ 90 rupees కి వచ్చింది. ఎన్ని రోజులు ఉంచుకుంటావు ఆ కైట్లో? 7 2 days. ఆ తర్వాత ఏం చేస్తావు? అన్ని పోతాయి ఇక మళ్ళీ. ఎందుకు పోతాయి? కట్ అవుతాయి కాబట్టి. ఏం కట్ అవుతాయిరా? కైట్ కట్ అవుతాయి. నువ్వు ఈ ఒక్క రోజు ఉంచుకుంటే చాలురా. ఉంచుకుంటా. ఇప్పుడు పేపర్ కైట్ వేసుకొని వస్తున్నా. ఈ ఒక్క రోజు ఉంచుకుంటే చాలు, నీ మీద నాకు నమ్మకం ఉంది. ఒక చిన్న కైట్ ఉండే, ఆ కైట్ ఇప్పుడే. నాకైతే నీ మీద నమ్మకం లేదు. ఈ కైట్స్ అన్నీ ఈ రోజే అయిపోతాయి. నైట్ వరకు చూస్తా కదా. మమ్మీ పూజ కంప్లీట్ చేసేసుకున్నారు ఫాస్ట్గా. మా ఇంట్లో భోగి స్పెషల్స్ ఏంటో తెలుసా? ఖచ్చితంగా పరమాన్నం వండుకుంటారు కదా, మేము దీన్ని బెల్లం అన్నం అంటాము. చాలా టేస్టీగా ఉంది. అసలు ఇది ప్రిపేర్ చేస్తుంటేనే స్మెల్ అద్భుతంగా వచ్చింది. అండ్ రైస్లోకి టమాటో చారు ప్రిపేర్ చేశారు మమ్మీ. టమాటో చారు చేసుకునే రోజు ఒక ముద్ద ఎక్కువగానే తింటాము, అంత ఇష్టం మాకు టమాటో చారు అంటే. టమాటో చారు పక్కకి బెండకాయ ఫ్రై కూడా ప్రిపేర్ చేశారు. ఇంకా వేడి వేడి అన్నం. సో ఫస్ట్ బెల్లన్నం వేసుకుని తినాలి. బెల్లన్నం తిన్న తర్వాత ఇంకా వైట్ రైస్ తినాలని ఫస్ట్ బెల్లన్నంని కప్స్లో వేసి
తీసుకెళ్తున్నాను. మా ఇంట్లో బెల్లన్నం అందరికీ ఫేవరెట్, ఒక మా కీర్తికి తప్ప. ఏ మాటకా మాట టేస్ట్, టెక్స్చర్, స్మెల్ 3 అద్భుతంగా ఉన్నాయి. బెల్లన్నంలో చూస్తేనే అర్థమైపోతుంది ఎంత టేస్టీగా ఉంటుందో. తర్వాత మమ్మీ హారతి ఇస్తే హారతి తీసేసుకున్నాము. ఇక రైస్ పెట్టుకొని బెండకాయ ఫ్రై వేసుకొని టమాటో చారు వేసుకొని పుష్టిగా అన్నం తినేసాము. మార్నింగ్ నుంచి ఏం తినలేదు, సో చాలా ఆకలి వేసింది. అండ్ మా డాడీ వాళ్ళ స్టూడెంట్ వాళ్ళ పేరెంట్ మా ఇంటికి వచ్చారు. వాళ్ళు సంక్రాంతి అని స్వీట్ బాక్స్ తీసుకొచ్చారు. అందరం స్వీట్స్ తిన్నాము. కలాకండ్ స్వీట్ చాలా టేస్టీగా ఉంది, నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగుంది. అండ్ మా పైన ఆంటీ బర్త్డే అంట, కేక్ ఇచ్చారు, కేక్ తినేసాము. అండ్ ఇది మనకి వినోద్ గిఫ్ట్స్ వాళ్ళు పంపించారు. సో దీన్ని అన్ప్యాకింగ్ చేసి వీడియో చేసేసుకున్నాను. తర్వాత మార్నింగ్ కర్రీ వేసుకొని అన్నం తినేసి మమ్మీ గోవా కట్ చేసేస్తాను. తినేసి మహాభారతం చూసి పడుకున్నాము. ఈ వీడియో నచ్చితే ఇక్కడి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. కీప్ వాచింగ్ సిరికీర్తి వ్లాగ్స్. బాయ్.